మీరుండరు, పాండురంగడుండడు. నా చుట్టూ అందరూ కొత్త మనుషులుంటారు. ఎప్పటికీ నన్ను అక్కడే ఉండిపోమంటే ఎలా? అమ్మా, ఇదే కదమ్మా మన ఇల్లు. ప్రతి ఆడపిల్లకి పుట్టినిల్లు మెట్టినిల్లు ఉంటాయి. కొత్తల్లో అలాగే అనిపిస్తుంది. అది పరాయిల్లు, అక్కడ మనకెవ్వరూ తెలియరు అని అలవాటైపోతుంది. తర్వాత ఎప్పుడైనా పుట్టింటికి వస్తే ఏమంటారు? వచ్చి 2 రోజులు అయిపోయింది, నేను మా ఇంటికి వెళ్ళాలి అంటారు. ఏంటి? అవును సకు, నేను మీ నాన్నని పెళ్లి చేసుకుని ఇక్కడికి వచ్చాను. ఇక్కడ నాకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా చెప్పు? లేరు కదా. ఈ ఇల్లు, వాతావరణం మొదట్లో నాకు చాలా కొత్తగా అనిపించేవి. ఇది నా ఇల్లు కాదంటే నువ్వు నమ్ముతావా? లేదు లేదు, నేను అస్సలు నమ్మను. ఈ ఇల్లు అంటే నువ్వే. నువ్వు లేకపోతే ఇల్లు అసలు లేదు. నీ విషయంలో కూడా అంతే. ప్రతి ఆడపిల్ల జీవితంలోనూ ఇలాంటి ఘట్టం ఉంటుంది సకు. ఇది కొంచెం బాధ కలిగించినా గర్వించదగ్గ విషయం. ఒక కొత్తింటికి వెళ్ళి అక్కడ వ్యక్తుల్ని తన వాళ్ళు అనుకోవాలి. ఈ శక్తి కేవలం స్త్రీలకు మాత్రమే ఉంటుంది. ఎలా అంటే, నువ్వెప్పుడు నా గురించి, బామ్మ గురించి, నాన్నగారి గురించి ఆలోచిస్తావు. ఎందుకంటే మేవే నీ ప్రపంచం. కానీ పెళ్ళయి అత్తగారింటికి వెళ్ళాక నీ భర్తని, ఇంకా తల్లి రూపంలో నీకు అక్కడ దొరికిన అత్తయ్య గారిని చూసుకోవాలి. చూస్తూ ఉండు. కొన్నాళ్ల తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత మాకంటే వాళ్లే నీకు ముఖ్యమైపోతారు. అవునా ఉమ్మమ్మ? నిజంగానా? అవునమ్మా. అది ఇంతకు ముందు నీకు పాండు పరిచయం లేదు కదా, కానీ పాండు ఇప్పుడు నీకు ప్రాణ స్నేహితుడైపోయాడు. అవునమ్మా. ఒకరిపై ఒకరికి ప్రేమ ఉంటే కలిసికట్టుగా సంతోషంగా ఉంటారు. మన విషయానికి వస్తే మనకి ఎన్నో కష్టాలు వచ్చాయి, కానీ మనం ఎప్పుడూ విడిపోలేదు. ఏ కష్టం వచ్చినా కలిసికట్టుగా ధైర్యంగా ఎదుర్కొన్నాం. బామ్మ మన ఇంటి పెద్ద. నేను ఈ ఇంటికి కోడలిగా వచ్చినప్పటి నుంచి ఆమె అడుగుజాడల్లో నడుస్తూ ఈ ప్రేమ బంధంలో ఐక్యమైపోయాను. నువ్వు కూడా నీ అత్తగారింట్లో అదే విధంగా ఉండాలి, సరేనా? కానీ అమ్మా, నేనలా ఉండగలనా అమ్మా? ఉండగలవు. నీ వల్ల ఎందుకు కాదు? ఏ ఆడపిల్లైనా పెళ్ళయ్యాక అత్తగారిల్లే తన ఇల్లు అనుకుంటుంది. వాళ్ల కోసం అహర్నిశలు శ్రమిస్తుంది. ఆ కుటుంబాన్ని తన కుటుంబంగా భావించి వాళ్ళందరికీ ప్రేమను పంచుతుంది. బిడ్డల్ని కని పెంచి సంస్కారం నేర్పుతుంది. ఆ తర్వాత కొన్నాళ్లకి నాది కాదు అన్న ఆ ఇల్లు ఆమెకి సొంతమైపోతుంది. సకు, నువ్వు కూడా ఆ ఇల్లుని నీ సొంత ఇల్లుగా భావించాలి. పెళ్ళయ్యాక నువ్వు మొండితనం మానేయాలి. మునుపట్లాగా అల్లరి పనులు చేయకూడదు. అక్కడికి వెళ్ళాక అమ్మ కావాలి, బామ్మ కావాలి అంటే కుదరదు. ఆ కుటుంబంలోని వ్యక్తుల కోసం నువ్వు నీ ఇష్టాల్ని పక్కన పెట్టాలి, సరేనా? ఎందుకంటే ఆ కుటుంబంలోని వ్యక్తుల స్వభావాలు ఎలా ఉంటాయో నాకు తెలీదు. ఒక్కొక్కరు ఒక్కోలా ఉంటారు. నువ్వు గృహిణిగా ఇంటికి వెళ్తావు కాబట్టి వాళ్ళందరినీ గౌరవిస్తూ వాళ్ళతో ప్రేమగా ఉంటూ వాళ్ళ కనుసనల్లో మెలగాలి. అమ్మ దగ్గర మొండితనం చేసినట్టు అక్కడ చెయ్యకూడదు. కష్టం అనిపించినా సంతోషంగానే ఉంటుంది. పెళ్ళంటే కేవలం అత్తగారి ఇల్లని నువ్వు ఎప్పుడు అనుకోవద్దు సకు. మీ బామ్మ నేను అత్త కోడళ్ళం, అవునా? కానీ ఇప్పుడు మేము తల్లి కూతుళ్ళం అయిపోయాం. నువ్వు చూస్తున్నావు కదా, నీ విషయంలోనూ అదే జరుగుతుంది. అత్తగారిని తలుచుకొని భయపడకూడదు. ఆ కొత్త ఇల్లుని నీ ఇల్లు చేసుకోవాలి, నీ సొంత ఇల్లుగా మార్చుకోవాలి. ఈ ఇంటిని నువ్వు ఆనంద నిలయంగా మార్చేశావు. అలాగే ఆ ఇంట్లో కూడా ఆనందాలు వెళ్ళి విరిసేలా నువ్వు కృషి చేయాలి. ఆ తర్వాత కొన్నాళ్లకి నన్ను చూడటానికి పుట్టింటికి వచ్చినప్పుడు నువ్వు
రహస్యంగా నా చెవిలో చెప్తావు? అమ్మా, నువ్వు నాకు చెప్పావు కదా, మా ఇంట్లో అచ్చం అలాగే జరుగుతోంది. నేను సంతోషంగా ఉన్నానంటావు. అనుమానం అక్కర్లేదు, ఆ శ్రీధర్ పంత్ నిజంగా చాలా మంచి మనసున్న మనిషి. పాండురంగడి పరమ భక్తుడు. చెప్పాలంటే రోజంతా ఆయన పాండురంగడి ధ్యానంలోనే గడుపుతాడు. దేవుడు లాంటి మనిషి ఆయన. తుకారాంలాగా తన సంపదని దానం చేశాడు, అడిగితే లేదనడు. అంతేకాదు, చాలా రోజుల క్రితమే ఆయన పండరీపురానికి వెళ్ళిపోయాడు. ఆయన అక్కడ ఉన్నంత వరకు మా మధ్య రాకపోకలుండేవి. శ్రీధర్ పంత్ పండరీపురానికి వెళ్ళిపోయాక నేను మళ్ళీ వాళ్ళింటికి వెళ్ళలేదు. అర్ధంతరంగా వదిలి వెళ్లిన వ్యాపారాన్ని ఆయన భార్య చూసుకుంటోందని ఎవరో చెప్తే తెలిసింది. సక్కు మీకొక్కగానొక్క కూతురు. తనకి ఒంటి నిండా బంగారు నగలు వేసి పంపండి. ఏమైంది శివప్ప, ఎందుకు ఆందోళనగా ఉన్నావు? శ్రీధర్ పంత్ గురించి తెలిసాక చాలా సంతోషంగా ఉంది. మేము కట్న కానుకలు ఆశించట్లేదని చెప్పిన మనోరమ సకుకి ఒంటి నిండా బంగారు నగలు వెయ్యమని చెప్పింది. ఏంటి, ఒంటి నిండా బంగారు నగల? నువ్వేమంటున్నావు శివప్ప? ఒంటి నిండా నగలు వేయమంది. ఇంకా వాళ్ళ హోదాకి తగినట్టు పెళ్లి జరిపించమంది. ఆహా, నీ దగ్గర అంత డబ్బెక్కడుంది? అదే ఆలోచిస్తున్నాను శాస్త్రి గారు. ఆ సంబంధం ఎంత మంచిదైనా నేనేం చేయలేను. నా తాతకి మించి అడుగుతున్నాను. సక్కు ఆ ఇంటి కోడలైతే బాగుంటుంది, కానీ అంత డబ్బు నేను ఎక్కడి నుంచి తేగలను? నేను ధర్మ సంకటంలో పడిపోయాను. ఈ పెళ్లి జరిగితే సక్కు జీవితం, భవిష్యత్తు బాగుంటాయి. కానీ నా చేతిలో ఇప్పుడు చిల్లి గవ్వలేదు. పేదవాణ్ణి. ఆ పాండురంగడు నన్ను చాలా పెద్ద సమస్యలో ఇరికించాడు. దొరుకుతుంది, ఏదో ఒక మార్గం దొరుకుతుంది శివప్ప. అయ్యయ్యో, ఈ శివప్ప మళ్ళీ ఇరుక్కుపోయాడు, వలలో చిక్కుకున్నాడు. నేను తక్షణమే వెళ్ళి కావేరి అమ్మగారికి ఈ సమాచారాన్ని అందించాలి. అమ్మగారు, 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 అమ్మగారు. నువ్వు పిచ్చి మాలకొల్లా నవ్వడం ఆపో. సాగదేయకుండా చెప్పదలుచుకున్నది సూటిగా చెప్పు. యజమానురాల ముందు నిలబడ్డావు. అది అమ్మగారు, ఆ సమాచారం వింటే నాకు మహా ఆనందంగా అనిపించింది. వింటే మీరు కూడా తెగ సంతోషపడిపోతారు. సోదాపి విషయం ఏంటో చెప్పు. అయ్యో, ఆ శివప్ప కూతురు సఖుకి పెళ్లి సంబంధం ఖాయమైందని తెలిసింది. కానీ మగ పెళ్లివారు పిల్ల ఒంటి నిండా బంగారు నగలు వెయ్యమని చెప్పారట. ఆ శివప్ప దగ్గర విషం తాగి చనిపోవాలనుకున్నా అది కొనడానికి కూడా డబ్బులు లేవు. వైద్యుడితో మాట్లాడుతుంటే విన్నాను. శివప్పకి ఈ పెళ్లి సంబంధం వదులుకోవాలని లేదు. ఆయనకిప్పుడు డబ్బు అవసరం ఉంది. నానా తిప్పులు పడ్డం ఖాయం. మంచిది. వాళ్ళు అడిగినంత డబ్బు అప్పుగా ఇచ్చి అవకాశం దొరికినప్పుడు చావు దెబ్బ కొడతాను. కొవ్వెక్కి కొట్టుకుంటున్నారు.